నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి తమ పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ములాఖాతు ద్వారా కలిసి పరామర్శించారు. నిజంగా ఇలా చేయటం వల్ల నాయకులు కష్టాల్లోనూ ఇబ్బందుల్లోనూ బాధల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తమ నాయకులను కార్యకర్తలను అభిమానులను కలుసుకున్నట్లయితే వారిలో ఆనందము, ఉత్సాహము, ధైర్యము నింపగలుగుతారు. ధైర్యం వస్తుంది. ఖచ్చితంగా చేసినటువంటిది కరెక్టే. ఇది ఈయనొక్క పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారినే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఉన్నటువంటి నాయకులను కార్యకర్తలను ఆయన ప్రత్యేకంగా కలుసుకున్నట్లయితే మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీకి పూర్వ వైభవం తప్పకుండా వస్తుంది. ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని కలిసిన తర్వాత బయటకు వచ్చి పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వము విధ్వంస సంస్కృతిని పాల్పడుతుందని ఘాటుగా విమర్శించారు. ఆయన ఏమంటున్నారంటే తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చి బాధ్యతలను చేపట్టిన తర్వాత వైసీపీ కార్యకర్తల మీద, నాయకుల మీద, అభిమానుల మీద ప్రతీకార చర్యలకు, ప్రతీకార దాడులకు చేస్తుంది. ఇలా చేయవద్దని నేను ఇటువంటి దాడులను ఆపమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పటం లేదంట, హెచ్చరిస్తున్నారట. ఏమని? ఇటువంటి ప్రతీకార రాజకీయ కక్షలను మీరు కొనసాగించినట్లయితే, ఇటువంటి విధ్వంసాన్ని మీరు కొనసాగించినట్లయితే చర్యకు ప్రతిచర్య ఉంటుంది, ఖచ్చితంగా ప్రతిచర్య ఉంటుంది అని నేను హెచ్చరిస్తున్నానని జగన్మోహన్ రెడ్డి గారు పత్రికా సమావేశంలో, మీడియా సమావేశంలో ప్రకటించారు. ఎందుకంటే నాయకుల యొక్క ఆస్తులను ధ్వంసం చేస్తున్నారంట, ఆస్తుల మీద దాడులు చేస్తున్నారంటే వారే దాడి చేసి ప్రత్యర్థులు వైసీపీ పార్టీ నాయకులే దాడి చేశారని కేసులు పెడుతున్నారంట. అన్యాయమైన, అక్రమమైన కేసులు పెడుతున్నారని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ప్రజలందరూ ఏమనుకున్నారంటే ఎలక్షన్ టైంలో ఈవీఎం మిషన్ పగలగొట్టారు కాబట్టి కేసు పెట్టి జైల్లో పెట్టారని అందరూ అనుకుంటున్నారు. కానీ దాని మీద బెయిల్ మీద ఉన్నారంట, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కానీ ఎలక్షన్ టైంలో జరిగినటువంటి సంఘటన ఆ రోజున కేసు పెట్టకుండా కొన్ని రోజుల తర్వాత, అంటే 14 రోజులు 15 రోజుల తర్వాత కేసు పెట్టారంట. హత్యాయత్నం అనే కేసు ఇరికించి మరీ పెట్టారని జగన్మోహన్ రెడ్డి గారు ఆవేదనతో చెప్పారు పత్రికా సమావేశంలో, మీడియా సమావేశంలో. మీరు ఈ ఆస్తుల విధ్వంసాన్ని ఆపకపోతే ప్రతిచర్య తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి ప్రతీకార దాడులను కొనసాగించినట్లయితే, కక్ష సాధింపు చర్యలకు పూనుకున్నట్లయితే ఎవరికి నష్టం చేస్తుంది? ప్రజాస్వామ్యానికి నష్టం, ఆంధ్రప్రదేశ్కి నష్టం. రాజకీయాలంటే అందరూ భయపడతారు, ఓట్లు వేయాలంటే భయపడతారు. అలాంటి భయపెట్టి ఎవరిని ఓట్లు వేయడానికి రాకుండా చేయాలనుకుని ఏ పార్టీ కనుక ప్రయత్నం చేసినా అది సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఏమంటారంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు తమకు ఓట్లు వేశారు, ఓట్లు వేసిన వారికి అందరినీ సమభావంతోనే అర్హులైన ప్రతి వ్యక్తికి సంక్షేమ పాలన అందించాము. మీరు ఎన్నికల్లో నెగ్గారు కాబట్టి మీరు అటువంటి వివక్ష లేనటువంటి సమపాలన మీరు చేయమని ఆదేశిస్తున్నాం, మేము కోరుతున్నాం, మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా ఏమంటారంటే మీరు మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో, చేయలేనటువంటి వాగ్దానాలను చేసి ప్రజలను మభ్యపెట్టి మీరు అధికారంలోకి వచ్చారు. మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే కార్యక్రమంలో మీరు మనసు పెట్టి పరిపాలన చేయండి అని సూచిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన అమ్మఒడి ప్రతి ఇంటికి 15,000 రూపాయలు ఇచ్చారు. ఇంట్లో 2 3 ఒకరికి మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు ఈయన ఇవ్వాల్సింది ఎంత? ప్రతి పిల్లవారికి, ప్రతి స్టూడెంట్కి ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సంఖ్య 1 కోటి మంది ఉన్నారంట విద్యార్థులు ఆంధ్రప్రదేశ్లో. పోనీ 1 కోటి మంది లేకపోయినా 60 లక్షలు 70 లక్షల మంది విద్యార్థులు కనుక ఉన్నట్లయితే ప్రతి వ్యక్తికి 15,000 రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తారో చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసి తీసాము, మేము సంపద సృష్టిస్తా అన్నారు, ఎలా సంపద సృష్టిస్తారో చెప్పాలి.
అలాగే రైతు భరోసా ప్రతి రైతుకి 20,000 ఇస్తున్నారు, ఆయన 15,000 ఇచ్చారు, 13,500 అనుకుంటా. ఆయన వ్యవసాయ సీజన్ కాబట్టి ఆ 20,000 చొప్పున ప్రతి రైతుకు మీరు భరోసా ఇవ్వండి అని డిమాండ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న ప్రతి మహిళకు 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు 15,000 ఇస్తా అన్నారు కదా, క్యాలెండర్ ఎప్పుడో రిలీజ్ చేయండి, మీరు అధికారంలోకి రాగానే అందరికీ ఇస్తా అన్నారు. ఆల్రెడీ ఒక 20 రోజులు గడిచిపోయినాయి. వారు కనీసం 2 కోట్ల మంది ఉన్నారంట. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారంగా 2 కోట్ల మంది మహిళలు ఉన్నారు. ప్రతి మహిళకు 1,500 రూపాయలు ప్రతి నెల ఇవ్వాలి అంటున్నారు. అంటే ఇప్పుడు 50 సంవత్సరాలు దాటిన ప్రతి వారికి బీసీ వాళ్ళందరికీ 4,000 రూపాయలు లెక్కనివ్వాలి. వాళ్ళు ఎవరికి ఇవ్వలేదు. కేవలం పాత పెన్షన్దారులకు మాత్రమే మీరు 7,000 రూపాయలు చొప్పున మొన్న జూలై 1కి ఇచ్చారు. మరి అది చూడండి ఎలా చేస్తారు ఇవన్నీ. ఉచిత బస్సు ఇంకా ప్రకటించలేదు, ఉచిత విద్యుత్ ఇంకా ప్రకటించలేదు. మీరిచ్చినటువంటి హామీలు, మోసపూరితమైనటువంటి హామీలు ఎప్పుడు నెరవేరుస్తారో అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విధంగా కనుక ప్రజల్లోకి వచ్చి ప్రజల తరపున శాంతియుతంగా కనుక పోరాటం చేసినట్లయితే రాబోయే రోజులన్నీ జగన్మోహన్ రెడ్డి గారివే. ఎందుకంటే మీరు చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చాలంటే ఎన్ని లక్షల కోట్ల అప్పులు చేయవలసి వస్తుందో తెలుస్తుంది. మీరు సంపద సృష్టిస్తా అన్నారు, ఇప్పటికే మీరు అప్పులు చేయడంలో రికార్డు సృష్టించినట్టుగా వార్తల ద్వారా తెలుస్తుంది. భవిష్యత్తు ఇంకా ఎంత భయంకరంగా ఉంటుందో మనకి తెలుస్తుంది. కానీ కక్షపూరితమైనటువంటి రాజకీయాలు కనుక మీరు తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగించినట్లయితే ఎవరికి నష్టం అంటే తెలుగుదేశానికే నష్టము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వయోవృద్ధులు, జగన్మోహన్ రెడ్డి గారు యువకులు. రాబోయే మీరిచ్చిన హామీలను కనుక నెరవేర్చకపోయినట్లయితే ప్రజల్లో మార్పు వస్తుంది. తద్వారా వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. మీరు చేసిన చర్యలకు ప్రతి చర్యలని ఆయన హెచ్చరిక అన్నారు కదా, ఆ హెచ్చరికను అమలు చేసినట్లయితే ప్రమాదం మళ్ళీ తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు పొంచి ఉంది. కాబట్టి అటువంటి వాటికి ఇప్పటి వరకు జరిగింది జరిగిపోయింది. ఎక్కడి నుంచి అయినా ఆ ప్రతీకార దాడులను పక్కన పెట్టి పరిపాలన మీద ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు క్షేమం కోసం, సంక్షేమం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం మంచి పరిపాలన అందించడానికి ప్రయత్నం చేస్తారని ఆశిద్దాం. మరిన్ని విశ్లేషణలతో SR9 టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.